ఈ గొర్రె పిల్ల విందులో పాల్గొనాలంటే నీకు అర్హత ఏంటో తెలుసా? తిరిగి జన్మించుట. నువ్వు తిరిగి జన్మించాలి. నువ్వు యేసుక్రీస్తు నామములో తిరిగి జన్మించిన వ్యక్తివై ఉండాలి. తిరిగి జన్మించుటయే ఆ కుమారుడి యొక్క విందుకు అర్హత. ఆ విందు ఎప్పుడు ఏర్పాటు చేశారు తెలుసా? అది ఉదయకాలము కాదు, అది మధ్యాహ్న సమయం కాదు, అది రాత్రి వేళ. అందుకని దాన్ని ఏమన్నాడు? ఆ విందుని లార్డ్స్ సప్పర్, లార్డ్స్ టిఫిన్, లార్డ్స్ డిన్నర్, లార్డ్స్ లంచ్ అని పిలవల. కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 20వ వచనం, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఆమేన్. ఏమని పిలుస్తున్నాడు పౌలు? ఆ భోజనాన్ని ఏమని పిలుస్తున్నాడు? అది ప్రభురాత్రి భోజనము. పౌలుకి తెలుసా అది? అసలు పౌలుకి ఎప్పుడైనా ఆయన ఇచ్చాడా? పౌలు క్రీస్తుతో పాటుగా ఎప్పుడైనా కలిశాడా? అపోస్తల బోధలో కానీ ఇతను ఉన్నాడా? మరి ఇతనికి ఈ సంగతి ఎలా తెలిసింది? అందరూ పగలు చేస్తుంటే, లేకపోతే ఉదయకాలం చేసుకుంటుంటే, లేకపోతే వీలున్నప్పుడు చేసుకుంటుంటే, దేవుని స్తోత్రం కలుగుగా. మరి పౌలుకి ఎలా తెలిసింది ఈ భోజనము ఏ భోజనం అని? రాత్రి భోజనం అని. ఎవరు చెప్పారు? 23వ వచనం చదువుదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ఎవరి వల్ల దీన్ని పొందాడంట? ఎవరు అనుగ్రహించారంట? ప్రభువే. అపోస్తల కార్యములు 9వ అధ్యాయములో ఏ ప్రభువు అయితే మధ్యాహ్నమున వెలుగుగా సౌలును పౌలుగా మార్చాడో, ఏ ప్రభువు అతన్ని కలుసుకున్నాడో, ఏ క్రీస్తు అతనికి బయలుపాటు ఇచ్చాడో, ఎవరు ప్రత్యక్షతనిచ్చారో ఆయనే, ఆ ప్రభువే. ఏ ప్రభువు అయినా? ప్రభువైన యేసు క్రీస్తు. సౌలు ఏమని మాట్లాడాడు ఆ మధ్యాహ్నం ఆయనతో, ఆ వెలుగుతో? ప్రభువా నీవెవడు అని అడిగాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:23వ వచనంలో ఏమనుంది? దేని వల్ల ఎవరి వల్ల పొందాడంట? ప్రభు వల్ల పొందితిని. ఏ ప్రభువు? ప్రభువు ఒక్కడే. తను అప్పగించబడుతున్న రాత్రి అని రాయబడింది. మరలా క్రింద అక్కడ 1 కొరింథీయులు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో ఏ ప్రభువు కలుసుకున్నాడు? ప్రభువైన యేసు. ఆయనే మనందరికీ క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన ఇప్పుడు క్రీస్తు యేసు అని ప్రకటించాడు ప్రత్యక్షత కలిగిన పౌలు. మరి ఈ రోజున చాలా మంది బోధకులకు కానీ విశ్వాసులకు కానీ కనీస ప్రత్యక్షత వాక్యం యొక్క బయలుపాటు లేకోకుండా వారు ఈ రోజున గందరగోళం చేస్తున్నారు. ప్రతి మొదటి ఆదివారము ప్రభు బల్లారాధన అని, ప్రభు సంస్కారం అని చెప్పాలి. తెల్లగొడ్డలు కట్టేసుకుని, తెల్ల పిల్ల ఒకటి నోట్లు వేసుకుని తెల్లగా మారిపోయామని ఇంటికి వచ్చేస్తున్నారు. నువ్వు ఒక బెళ్ళని మింగడం కాదు, ఒక రేపర్ని కాదు నువ్వు తినాల్సింది, అది రొట్టె. దీన్ని నువ్వు భుజించాలా? రొట్టెను భుజించాలి. ఆయన అన్నాడు, ఇది నా శరీరము, దీనిని మీరు తినండి అన్నాడు. మరి ఈ బెళ్ళలు ఆడి నుంచి వచ్చినాయి? ఈ తెల్ల బెళ్ళలో ఎప్పటి నుంచో ఉన్నాడు అదే, ఇప్పుడు వచ్చినాడు కూడా అదే. దేవుని స్తోత్రం. అందరూ ఒకే బెళ్ళలో పాలు పంపులు పొందుతున్నారు. వారు రొట్టెని తింటలా, దానిని ప్రభు శరీరం అని విశ్వసించి వారు తినటంలా. కారణం ఏంటి? అది వారు తీసుకునేది వాళ్ళకే తెలియకోకుండా వారు తీసుకుంటున్నారు, కానీ ప్రభు అలా దానిని ఇవ్వలేదు. మత్తయి 26వ అధ్యాయం 26వ వచనంలో
ప్రభువు స్వయంగా తానే దానిని ఆ విందును ప్రారంభించాడు. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. చూడండి, ఆ రొట్టెని ఏం చేశాడు ఆయన శరీరం అని చెప్తున్నాడు. ఎప్పుడు దాన్ని వారికి విందుకి ఇచ్చాడు? ఈ రాత్రి మీరు అందరూ నా విషయమై అభ్యంతర పడెదరు అన్నాడు. అంటే ఆ భోజనాన్ని ఎప్పుడు ఇచ్చాడు ఆయన? పౌలుకి ఇప్పుడు ఎవరు బయలుపరిచారు? అది ప్రభు అయిన యేసే. అంటే ప్రభురాత్రి భోజనం ఎవరిదే? పాస్టర్లదా? సంఘానిదా? విందు ప్రభుది కదా. కనుక యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉంటాడు. ఆయన తన యొక్క సిస్టమును ఆయన ఎప్పుడు మార్చుకోడు. కనుక సంఘం ఎప్పుడూ కూడా ఈ సంస్కారమును ఏం చేయాలా? ఈ యొక్క లార్డ్ సప్పర్ను వాళ్ళు ఎప్పుడు పేరైతే లార్డ్ సప్పర్ అని చెప్పి పగలు చేస్తే ఎట్లాగా? కనుక ఇవి కొన్ని ఫండమెంటల్ విషయాలు, ఇవి అంటే ప్రాథమికమైనటువంటి విషయాలు. ఇవి వాక్య ప్రకారమే అన్నీ మరి చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు పెళ్లి కుమారుడు విందు ఎప్పుడు ఏర్పాటు చేశాడు ఆయన? రాత్రి వేళ